మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం చిందు అన్న పదంలోనే ఉంది. మరి అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. పద్మశ్రీ అవార్డు గ్రహీతల స్పందనలు. గడ్డం సమ్మయ్య గారు కొన్ని గంటల పాటు పాడగలడు, కానీ ఇప్పుడు కొన్ని సెకండ్లలోనే పాడి ఆ గంటల మాధుర్యాన్ని మనకు అందింపజేస్తారు. ఏమి ఇట్టి శృంగారమైనటువంటి అరణ్యములోన చెల్లెలతో అలరాడుచున్నది యువతి ఇంతి. ఎన్నడూ చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెరుపులు నేర్చిన మెరుపు తీగ, అవన్నీ తలానికే అవతరించిన అప్సరస ఎవరు? ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయ, మదన మనోహర సుందర నార్య, మయూరాల నర్తకివా, కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి. యవనమాత వ్యర్థముగా, యవనమాత వ్యర్థముగా ఎందుకు గడిపెవు మోహనాంగి, మహా జవ్వని వై ఒంటరిగా ఉండనేలా, ఆ పువ్విలి కాడు బాణమును పూనియు నిన్ను గనివేయుచుండెనా, పూల తోటలోన దవున చేరుమి తరుణీ మనిరో. రావే నా రతనాల మొలుక, నా రామ చిలుక. ఈనాడు నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం, ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఉండే హరిజనులని ఆశించి జీవితాన్ని కడుతుర్లభంగా గడుపుకునేవాడిని. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంత్రివర్గానికి మరియు అందరికీ నా కళాభివందనాలు తెలుపుతున్నాను. మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం చిందు అన్న పదంలోనే ఉంది. మరి అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.